టూరిస్ట్ ఫ్యామిలీ స్టారింగ్ శశికుమార్, సిమ్రన్ బగ్గా, మిథున్ జైశంకర్, కమలేష్ జగన్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అభిశాంత్ జీవింత్. ఈ మూవీ మే 1న థియేటర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో కూడా. మూవీ రన్ టైమ్ వచ్చేసరికి 2 అవర్ 8 మినిట్స్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే చాలా బాగుంది. 90s కిడ్స్ తర్వాత అలాంటి హై ఇచ్చిన మూవీ అంటే ఇదే. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్లో మాట్లాడుకుందాం. నా సజెషన్ అయితే రివ్యూ కూడా చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి మూవీ చూసేయండి. మీకు మూవీ నచ్చితే వచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. నచ్చకపోతే వచ్చి కామెంట్ చేయండి. కథ విషయానికి వస్తే శ్రీలంక నుంచి ఒక ఫ్యామిలీ వలస వస్తుంది ఇండియాకి అన్అఫీషియల్గా. ఎందుకంటే అక్కడ కాస్ట్స్ పెరిగిపోవడం వల్ల. వచ్చిన తర్వాత తమిళనాడులో రెంట్కి ఉంటారు. ఇండియాలో వచ్చిన తర్వాత వాళ్ళు అనుకోకుండా ఒక ఇష్యూలో ఇరుక్కుంటారు. ఆ ఇష్యూ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తమిళనాడు వచ్చాక నైబర్స్ తో ఎలా కలుస్తారు అండ్ సొసైటీలో ఎలా సర్వైవ్ అవుతారు అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ ప్లాట్ వినడానికి ఏదో సీరియస్ ఇష్యూలా ఉంటది, బట్ మూవీ స్టోరీ ప్రోగ్రెస్ కోసం ఆ ప్లాట్ పాయింట్ పెట్టారు. మూవీ క్లీన్ కామెడీ విత్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్స్ తో ఉంటది. మూవీ స్టార్ట్ అయిన 1 minute కి మూవీలో మెయిన్ క్యాస్ట్ వేరే లాంగ్వేజ్ లో మాట్లాడతారు. నేను మూవీ పాస్ చేసి చెక్ చేశా, బై మిస్టేక్ తెలుగు లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ ఏమన్నా పెట్టానా అని. చూస్తే తెలుగు లాంగ్వేజ్ లోనే ఉంది. ఇంకో 1 minute మూవీ చూసా, సేమ్ అంతే ఉంది. వేరే లాంగ్వేజ్ లో హాట్‌స్టార్‌లో ఏమన్నా గ్లిచ్ అనుకున్నా. సరేలే ఎలాగో స్టార్ట్ చేశా కదా అని సబ్ టైటిల్స్ పెట్టా. ఇంకో 2 minutes కి తెలుగు ఆడియో వచ్చింది. తర్వాత క్లారిటీ వచ్చింది, వాళ్ళు శ్రీలంక నుంచి వస్తున్నారు కదా అందుకే ఆ లాంగ్వేజ్ పెట్టారని. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవటమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి రైటింగ్ చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా రాసుకున్నారు ప్రతి సీన్ ని. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ డైరెక్టర్ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తారు. ఆ రోల్ చాలా బాగా వర్క్ అయింది. పర్ఫార్మెన్స్ అయితే అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మురళీ రోల్ లో చేసిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ ఎక్సలెంట్ గా ఉంది అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ స్టార్ట్ అయిన 10 minutes లోనే మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అండ్ ప్రీ ఇంటర్వెల్ కి మనల్ని బాగా ఎమోషనల్ చేస్తారు. ఇంటర్వెల్ కి మంచి హైతో బ్రేక్ ఇస్తారు. సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషనల్ సీన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా బాగా వర్క్ అయినాయి. సొసైటీలో ఎలా ఉండాలి అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. కాలనీలో వచ్చే సీన్స్ చూశాక అరే మనం కూడా అలాంటి కాలనీలో ఉంటే బాగుండేది అనిపించింది. ఈ మూవీ కామెడీ ఫ్యామిలీ డ్రామాని ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మూవీలో ఒక్క సీన్ కూడా ఇది ఎందుకు పెట్టారనేలా ఉండదు. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి పెద్ద నెగిటివ్స్ ఏం లేవు, నెగ్లిజిబుల్. మూవీ రన్ టైం 2 hours 8 minutes. మూవీలో కొన్ని పాయింట్స్ ఓపెన్ ఎండెడ్ లా వదిలేశారు. అవి ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు చాలా. అండ్ పార్ట్ 2 కి స్కోప్ ఉంది. శ్రీలంక బ్యాక్ స్టోరీ కూడా మూవీ తీయొచ్చు. అండ్ ప్లాట్ పాయింట్ కూడా ఎండింగ్ ఇవ్వకుండా ఎండ్ అయింది మూవీలో. ఈ మూవీని తెలుగులో కూడా థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. మన తెలుగు ఆడియన్స్ ఇలాంటి మూవీస్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి ఎక్సలెంట్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. గో అండ్ వాచ్ ఇమీడియట్లీ. ఈ మూవీని నా మూవీ రికమెండేషన్స్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.